ఏమన్నా టెన్షన్లు ఉన్నా ఇక్కడ స్వామివారి సన్నిధికి వచ్చి కూర్చుంటే మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎలాంటి బాధలు ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడ వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చుంటే మనసు తేలిక తలుచుకున్నప్పుడు అయితే చాలా సంతోషంగా ఉంటారు. కానీ మాకు మీ ముఖంలోనే ఆనందం తెలుస్తుంది. స్వామివారు ఎంత కష్టమైన పని కానీ ఇష్టంతో చేస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎంట్రన్స్ ఇదే, మెయిన్ డోర్ ఇదే. ఇటు నుంచే లోపలికి వెళ్ళాలి. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఉత్తర ద్వార దర్శనము ఇట్లకెళ్ళే స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళాలంటే రండి. వెల్కమ్ బ్యాక్ జేఎస్ఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను స్వాతి. ఈ రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చినాము. వైకుంఠ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడానికి. వెళ్దాం రండి. ఇదే ఉత్తర ద్వారము, వెళ్దాం రండి. గోవింద గోవింద. టోకన్స్ మా మదన్ ఇస్తుంది చూడండి. రామేశ్వరం పోతే కలవండి, మీకు దర్శనం మంచిగా చేపిస్తారు. హ్యాపీ వైకుంఠ ఏకాదశి. థ్యాంక్ యూ అక్క. మీకు కూడా అర్చన టికెట్ తీసుకున్నాము, అర్చన చేద్దాం రండి. వైకుంఠ ఏకాదశి. థ్యాంక్ యూ. సేమ్ టు నందీశ్వర విజయ్ కుమార్, స్వాతి, జాహ్నవి దేవి, సంయుక్త, పరమేశ్, కీర్తన, మణిదీప్, నైనిక. వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్నాము. గోవింద గోవింద. వైకుంఠ ద్వారము దర్శనం అయిపోయింది, అర్చన అయిపోయింది. చూడండి దేవుణ్ణి. గోవింద గోవింద గోవింద. జాజమ్మ కిరికెళ్ళ గోని చూయిద్దామంటే అయ్యగారు డైరెక్ట్ చూయించొద్దు అన్నారు వీడియోలో, అట్లానే చూయించలేము. దర్శనం కంప్లీట్ అయింది, వెళ్తున్నాం. చిన్న గోవింద 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 గోవింద. ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చారు? మధ్యరాత్రి 12:40 గుళ్ళకి వచ్చినాం. అప్పటి నుంచే సేవ చేస్తానే ఉందా? 10 రోజుల నుంచి సేవ చేస్తున్నాం గుళ్ళ. అంటే ఈ రోజు ఏమేమి స్పెషల్ చేసారు? మధ్యరాత్రి 2 గంటలకు అభిషేకం, 3:30 తిరుపావడి సేవ, 4:30 పల్లకి సేవ దేవుంది. పల్లక సేవ తర్వాత దర్శనం స్టార్ట్ 6:30 దర్శనం స్టార్ట్. మహాద్వారం దగ్గర పూజ కరెక్ట్ గా ఇప్పటికీ 20 సంవత్సరాలు మహాద్వారం పెట్టి. కరెక్ట్ గా డిసెంబర్ 30వ తేదీ కరెక్ట్ గా 20 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. ఈ రోజు మహాద్వారం దగ్గర పూజ చేసి పల్లకి సేవ చేసి దర్శనం 6:30కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్ని గంటల వరకు? రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం మళ్ళీ మన ప్రోగ్రామ్ చేస్తాం. ఏముండదు. ఈ రోజు జనాలు ఎట్లా? సుమారుగా ఒక 60,000 మంది దాటింది. శుభాకాంక్షలు.
అక్క మీరు ఎప్పటి నుంచి వస్తుంది గుడికి? ఈ నెల మొత్తం వచ్చిరా? మొత్తం ధనుర్మాసం అయితే వస్తాం. భోగి వరకు. లాస్ట్ రోజు అమ్మవారి గోదా కళ్యాణం అయిపోయింది, ధనుర్మాసం పూర్తయినట్టు. మీకు ఎట్లా అనిపిస్తుంది అక్క వచ్చిన? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇది మేము 12 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరము డిసెంబర్ 16కి స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం. ధను సంక్రమణం జరిగిన తర్వాత ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. రోజు పొద్దున 4కి 5కి గుడికి వస్తాం. అక్కడ నుంచి తిరుపావై ఇక్కడ ఊరేగింపు రోజు పల్లకి సేవ, పల్లకి సేవ, తిరుపావై, తీర్థ ప్రసాదం ఈ నెల మొత్తం. 8 తారీఖు ఏమో అమ్మవారికి దీపోత్సవం ఉంటది, స్వామి వారికి జనవరి 24వ రోజు దీపోత్సవం. ఆ రోజు మొత్తం దీపాల వెలుగుల స్వామిని చూడాలి. లైటింగ్ 11 తారీఖు ఏమో కూడారై ఉంటది. కూడారై అంటే 108 గంగాలలో స్వామి వారికి ప్రసాదం నివేదన చేయాలి. ఎవరైతే సేవకు వస్తారో వాళ్ళకి ఇస్తారు భాగ్యం ఆ ప్రసాదం. అదృష్టం. కూడారై. నెక్స్ట్ తిరుమంజనం అంటే అమ్మవారికి మంగళ స్నానాలు. తిరుమంజనం తర్వాత సారై, అమ్మవారికి సారే చేసి సమర్పిస్తాం. 14వ తారీఖు అమ్మవారి కళ్యాణమే, గోదాదేవి కళ్యాణం. గోదా కళ్యాణం తర్వాత నెక్స్ట్ రోజు అమ్మవారికి బియ్యం పోసుకుంటాం. బియ్యం పోస్తాం. ఎంత వైభవంగా అంటే చాలా బాగుంటది. మాకు మా అయ్యగారు కూడా మంచిగా సహకరిస్తారు, మాతో మంచిగా పూజలు చేస్తారు. ఇన్నిటికి కారణం ఏంటంటే అయ్యగారులు మంచిగా ఉండడము, అన్ని మంచిగా చెప్పడం. ఈసారి ఖచ్చితంగా మేము అప్పుడు కూడా వచ్చి తీస్తాం. వస్తాం. అయ్యగారులు మాకు బాగా సహకరిస్తారు. అన్న కూడా చెప్తారు. ఏ విషయాలున్నా అన్ని చెప్పి ఎట్లా చేయాలో చెప్తారు, ఏం చేయాలో చెప్తారు. మళ్ళీ మేమేమన్నా పొరపాట్లు చేసినా అది ఎట్లా చేయాలన్నా కూడా మళ్ళీ చెప్తారు. అవునా? నాకు సలహాలు వాళ్ళే ఇస్తారు, సూచనలు వాళ్ళే ఇస్తారు, అన్ని మాతో మంచిగా చేయిస్తారు. తిరుపతి కూడా చదివినాక దాని తాత్పర్యం చెప్తుంటే వినాలనిపిస్తుంది. అవునా? ఒక రోజు మేము కూడా దానికే ట్రై చేస్తాం. ఒక రోజు వచ్చి వదిలిపెట్టారు అసలు. ఒక రోజు ధనుర్మాసం ఎవరైనా వచ్చిన గుడి కంటే నెల రోజులు వదిలిపెట్టారు. అదే స్వామి గుర్తుకొస్తుంటాడు. అమ్మో ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు హారతులు పట్టుకుంటాం, ఎప్పుడు స్వామిని చూస్తామని అనిపిస్తుంది. అవునా? 2 అవుతుంది అంటే అలారాలు మోగుతుంటాయి. 2ంటికే లేచి కూర్చోవాలి, అన్ని పనులు చేసుకోవాలి, ఇంట్లో దీపాలు ముట్టించుకోవాలి, గుడికి రావాలి. సేవ చేసేటావే ఈమె. నేను 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దేవుడికి చేయడం మొత్తం అదృష్టం. అంటే సేవ చేయడమే వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా ఇట్లా వస్తారు, ఇట్లా పోతారు. దగ్గరుండి చేయడమే అది మా అదృష్టము. స్వామి మమ్మల్ని దగ్గర ఉంచుకున్నాడు. చూడడానికి కళ్ళకు ఆనందంగా ఉంది. వచ్చిన భక్తులు కూడా అందరు దర్శనం చాలా బాగా చేసుకొని వెళ్తున్నారు. గోవింద గోవింద. రాగి చెట్టు మర్రి చెట్టు కలిసి ఉంది. ఇది ఇట్లా ఎక్కడ ఉండరు, ఇక్కడ స్వామివారి సన్నిధంలో ఉంది. పచ్చదనం ఎంత బాగుందో. ఏమన్నా టెన్షన్లు ఉన్నా ఇక్కడ స్వామివారి సన్నిధికి వచ్చి కూర్చుంటే మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి. గోవింద 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 గోవింద. చాలా ఇగో 2 ఆయనకి ఒకటి నాకు ఒకటి. ప్రసాదం అయితే తీసుకున్నాం సార్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి దర్శనాలు ప్రారంభమైన భక్తులకు దాతల సహకారంతో లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం అందించడం జరుగుతుంది. ఎన్ని గంటల నుంచి సేవ చేస్తారు అనుకుంటే? ఉదయం 5:30 నుంచి కంటిన్యూగా ఇక్కడనే ఉన్నారా మీరు? వెంకటరమణ గోవింద గోవింద. రాజగోపురం చూడండి ఎంత పైకి ఉందో.
రాజగోపురము ఎంత పెద్దగా ఉందో చూడండి. ప్రసాదం లడ్డు లడ్డు ప్రసాదం చాలా బాగుంది. బాగుంది. ప్రసాదం తిన్నారా? తిన్న ప్రసాదం లడ్డు పులిహోర సూపర్ एकदम బాగుంది. జాను టీచర్ నిరుస్తలేరు. జాను హాయ్ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు. లైక్ బటన్ ఖచ్చితంగా కొట్టండి. రీచ్ 1000 పైన 1500 వరకు వెళ్తున్నాయి. కానీ మెయిన్ కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోలు చూడాలంటే లైక్ బటన్ ఖచ్చితంగా, బెల్ కొట్టాలి.